2100 మెట్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 208 మెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే ఇంకా నిచ్చి నెక్కినట్టు ఉంది. 15 దాకా బాగా వచ్చాం. అక్కడి నుంచి ఒక 10 సార్లు కూర్చుని నుంచి వచ్చాం. ఓకే అయితే అందరూ ఎలా ఉన్నారు? నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్. ఈ రోజు అయితే మనం అరుణాచలంలోని గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకుని మనమైతే తిరుపతికి వచ్చేసామండి. మీకైతే తిరుపతిలోని అన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అరుణాచలం నుంచి అయితే తిరుపతికి వచ్చేసాం. మేమైతే నెక్స్ట్ ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్ళాలి. అలాగే బస్ స్టాప్ లో ఒక ఆయన అయితే అడిగామండి ఇలాగని ఇప్పుడైతే దేవస్థానానికి వెళ్ళాలండి, ఇప్పుడు బస్సులు అటే ఉంటాయని అంటే ఆయన అయితే చెప్పారు. అలాగని ఈ బస్సులు అయితే ఉంటాయండి, అవి కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాయి, అక్కడికి అయితే వెళ్ళాలి. అలాగే ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయండి, మనీ అవుతుంది 90 రూపాయలు అయితే చార్జ్ చేస్తారని చెప్పేసారు ఆయన. నేనైతే రైల్వే స్టేషన్ కాడికి బయలుదేరాను. మా తమ్ముడు అయితే గిరిప్రదర్శన తిరిగాడు కాబట్టి ఆడికి కాళ్ళు నొప్పి వస్తాయని చెప్పేసి ఆడైతే నేను రానన్నాడు, నడిచి అయితే ఎక్కలేను అన్నాడు. అందుకని చెప్పేసి ఆడనైతే ఎక్కమని చెప్పేసి ఆడనైతే పంపేశాను. నేనైతే రైల్వే స్టేషన్కి బయలుదేరాను. నేనైతే తిరుపతి రావడం ఇది 2వ టైం అండి. ఫస్ట్ టైం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాను, మొత్తం 10 మంది వచ్చాము. ఇదైతే 2వ టైము. కానీ నేను మా తమ్ముడు వచ్చాం, మాకైతే ఏం తెలియదు, ఎప్పుడు తిరుపతి గురించి కూడా వినలేదు. మేమైతే అలా శివమైన భారం వేస్తే అయితే మేము అయితే ముందుకు వెళ్ళిపోయాం. నేనైతే రైల్వే స్టేషన్కి వస్తానండి, ఫ్రీ బస్ కోసం ఇప్పుడు అయితే మేము చూడాలి. చూసారా ఎన్ని అయితే కార్లు ఉన్నాయి ఇక్కడ. మనమైతే రైల్వే స్టేషన్ రోడ్ అండి ఇది. మన తిరుపతి దేవస్థానం వారి ఫ్రీ బస్ అయితే వచ్చేసిందండి. మనమైతే బస్సులో ఉన్నాం, ఇప్పుడు చాలా మంది ఎక్కేశారు. మన ఫ్రీ బస్ అయితే ప్రయాణం అయితే మొదలు పెట్టింది. ఇక్కడైతే చూడండి వెనకాల గోవిందరాజుల వారి ఆలయం అండి అది. ఇక్కడైతే ట్రావెల్ బస్ చాలా ఉన్నాయి, అవి కూడా ఖాళీ లేవండి. మీకైతే బస్సులో జనాలు చూపిస్తాను చూడండి. మామూలుగా ఎక్కలేదండి, ఎందుకంటే ఫ్రీ బస్సు కదా. మాకులాగే చాలా మంది ఫ్రీగా వెళ్ళాలని చెప్పేసి చాలా మంది అయితే ఎక్కారు. చూడండి ఖాళీ అయితే లేదు. మీకైతే తిరుపతి దేవస్థానం కొండ అయితే మీకు చూపిస్తాను చూడండి, ఎంత 7 కొండలోనే అది చూస్తున్నారు కదండి. బిల్డింగ్లు మంచి ఎంత బాగా కనిపిస్తుందో. స్వామివారి ఆకారం అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి. అదిగోండి స్వామివారి ఆకారం, ముక్కు, నోరు, నుదుటు ఇదైతే చూడండి, చూసారు కదా చాలా ఎంత బాగా కనిపిస్తుందో. మనమైతే ఇప్పుడు అలిపిరి మెట్ల కాడికి వచ్చామండి. ఇక్కడే అలిపిరి మెట్లు ఉంటాయి, ఆ మార్గం ద్వారా మనం వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు శ్రీవారి మెట్ల వద్దకు వెళ్తున్నాం. ఇక్కడైతే పెద్ద ఆలయం అయితే ఉందండి, చూడండి చాలా బాగుంది. తిరుపతి చుట్టూ చాలా పెద్ద పెద్ద ఆలయాలు అయితే ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను ఎప్పుడైనా వెళ్తేనే. ఇప్పుడైతే ప్రస్తుతానికి తిరుపతి దేవస్థానం అయితే మీకు చూపిస్తాను. నాకైతే స్వామివారిని చూడాలని ఆతృత మాత్రం అదే చాలా ఎక్కువగా ఉందండి. స్వామివారి ఆలయం వద్దకు అయితే మనం అతి దగ్గరలో ఉన్నాం. మీకైతే స్వామివారి గుడి కూడా చూపిస్తాను, మెట్ల మార్గం ద్వారా ఎలా వెళ్ళాలి కూడా నేను చూపిస్తాను. మన ఫ్రీ బస్ అయితే ఈ మెట్ల మార్గం కొంత దూరంలో అయితే ఆపేశారు. చూసారా ఎంతమంది జనం దిగుతున్నారో. ఈ ఫ్రీ బస్సులు అయితే ప్రతిరోజు అలా సర్వీస్ చేస్తూనే ఉంటాయండి, నిత్యం అలా తిరుగుతూ ఉంటాయి 365 రోజులని. అసలు ఖాళీ అయితే ఉండదండి. చూసారా ఇక్కడైతే చాలా మంది నడిచి అయితే వస్తున్నారు రైల్వే స్టేషన్ నుంచి కూడా. చూసారు మీకైతే చాలా మంది అయితే కనిపిస్తారు చూడండి. ఇక్కడ చాలా చాలా బాగుండే తీర్థయాత్రలో తిరుపతి దేవస్థానం మొదటి ప్లేస్లో ఉంటుందండి. మన ఆంధ్రాలో కాదు, మన దేశంలో కూడా మొదటి ప్లేస్లో ఉంటుంది. మనమైతే శ్రీవారి పాదాల మెట్ల వద్దకు అయితే దగ్గరలో పడ్డాం. ఇదేంటి ఇక్కడే శ్రీవారి పాదాలు ఉంటాయి. శ్రీవారి పాదాల మెట్లు అని ఎందుకు వచ్చిందంటే స్వామివారు అయితే వెంకటేశ్వర స్వామివారు అయితే మొట్టమొదటిగా ఈ మార్గం ద్వారానే వెళ్ళారని చెప్తుంటారు. అందుకే ఈ మార్గానికి శ్రీవారి పాదాలని చెప్పేసి పేరు వచ్చిందని చెప్పేసి చాలా మంది చెప్పారండి. ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి, ఎక్కడైతే స్వామివారిని దండం పెట్టుకుని మనం మెట్ల మార్గం ద్వారా ఎక్కడం స్టార్ట్ చేయాలండి. అక్కడైతే ఇందా చూపిస్తుంది కదా శ్రీవారి మెట్లు, స్వామివారి పాదాలు ఉంటాయని చెప్పేసి అక్కడైతే దీపం వెలిగించి మనం బయలుదేరాలి. మనమైతే మెట్ల మార్గం మొదలు పెట్టాం. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో మీకైతే చాలా చూపిస్తాను. మనమైతే మెట్ల మార్గం మొదలు పెట్టాం. ఇక్కడికి వచ్చి మనం 300 మెట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మెట్లు ఉన్నాయి. $1150 150 అంటే ఎక్కడ ఉంది? 1100 మెట్లనే సక్సెస్ఫుల్గా ఎక్కేసాం. ఇంకా 1700 మెట్లు ఉన్నాయి. ఓకే ఇక్కడ అవ్వట్లేదు, కింద ఇచ్చారు. ఇక్కడైతే స్వామివారి దర్శనానికి ఉచిత టికెట్లు ఇస్తారండి మెట్ల మార్గం ద్వారా వచ్చిన వాళ్ళకి. ఇక్కడైతే మూసి ఉంది, మాకైతే కింద ఇచ్చేసారండి. చూసారా మీకైతే మంచి వ్యూ చూపిస్తాను, అది చూస్తే మీరు మాత్రం ఆశ్చర్యపోతారు. ఇక్కడ వ్యూ అయితే చూడండి, పొద్దున్న 7:15 అవుతుంది. మంచు అయితే ఎక్కడ తగ్గలేదండి, మామూలుగా లేదు.
ఇక్కడ చూడండి కొండలు అయితే చాలా బాగున్నాయి. చూసారా ఎంత బాగున్నదో. చూసారండి నా వెనకాల వ్యూ ఎంత బాగుందో. నేనైతే ఈ సోమవారికి అయితే నా తల అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకేం ఉందండి మెట్లు ఉన్నాయి. ఇక్కడైతే సోమవారం విగ్రహం అయితే ఉంది, చిన్న విగ్రహం. ఇక్కడైతే చాలా మంది పూజలు అయితే చేశారు. చూడండి మెట్లు అయితే ఎలా ఉన్నాయో. మన ఇంటికాడ నిచ్చెన ఉంటుంది చూసారా, అలా అయితే ఉన్నాయి. మాకైతే ఎక్కడానికి చాలా ఇబ్బందిగా అనిపించిందండి. నేను మా ఫ్రెండ్ చూడండి. ఈ మెట్లు 1900 మెట్లు ఎక్కాం. ఇంకా 400 మెట్లు ఉన్నాయి. అన్న అయితే వరంగల్ నుంచి వచ్చాడు. ఓకేనా, చెప్పండి నీ పేరు చెప్పండి. గంటి గట్టి చెప్పు. గణేష్ నా పేరు. నా పేరు గణేష్ మాట. బాగుంది కదా అయితే. ఎంత ఆవేశం వస్తుందంటే మామూలు అండి. నిచ్చెన ఎక్కినట్టు ఉంది. కంటిన్యూగా నిచ్చెన ఎక్కింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా ఇబ్బందిగా ఉందండి. 2100 మెట్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 208 మెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే ఇంకా నిచ్చెన ఎక్కినట్టు ఉంది. 15 దాకా బాగా వచ్చాం. అక్కడి నుంచి ఒక 10 సార్లు కూర్చుని నించుని వచ్చాం. ఓకే అయితే ఆఖరికి 2300 మెట్లు ఎక్కిస్తాం. ఇంకా 88 మెట్లు ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి బోర్డు. ఇది బోర్డు కనిపిస్తుందండి. 2300 ఇంకా 88 మెట్లు ఉన్నాయి. ఎక్కేస్తే కంప్లీట్ అయిపోద్ది. మేమైతే 1 అవర్లో కంప్లీట్ చేసాం ఈ 2388 మెట్లుని. కానీ 1500 దాటాక ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటికాడ నిచ్చెన ఉంటుంది కదా, అలా ఉంటాయి మెట్లు. ఎక్కడ మామూలుగా ఉండదు మరి. కానీ ఎక్కడైనా ఒక 2 నిమిషాలు కూర్చుని గోవిందనామం చదువుతూ ఒక 2 నిమిషాలు నించుంటే మినిమం తర్వాత ఒక 300 మెట్లలాగా సింపుల్గా ఎక్కచ్చు. కాళ్ళ నొప్పులు ఏమి ఉండదు. అంత పవర్ ఉంది గోవిందనామంలోని. ఓకే అండి, ఇంకా పైకి వెళ్ళాక వీడియో చెప్తాను. ఉంటానా, బాయ్. ఆఖరికి 2388 మెట్లు కంప్లీట్ చేస్తున్నాం. ఇవన్నీ మొత్తం మెట్లు మాత్రం కింద ఇచ్చాను. ఓకే ఇదండి కళ్యాణ్ కట్టడికి వెళ్ళాలి. ముందు నుంచి అలుగుడు. బాయ్, ఉంటానా. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారంటండి. అందుకని ఇప్పుడు వెళ్ళిపోతాను చెప్పాడు. ప్రతి సోమవారం పాదాలు ఉంటాయి. మీకు కొండ మీద చాలా విషయాలు అయితే చూపించాలి. చెప్పడం అంటే కష్టం అండి, ఎందుకంటే మనకి చాలా విషయం తెలీదు. మీకైతే చూపిస్తాను మొత్తం. ఇదైతే అండి మెట్ల మార్గం, మన వచ్చిన మార్గం. నాతో రండి మీకు మొత్తం చూపిస్తాను. ఆ అన్న అయితే వెళ్ళిపోతాను చెప్పాడు. మెయిన్ రోడ్ దాకా వస్తామని చెప్పాడు. అక్కడి నుంచి వేరేగా వెళ్ళిపోతాను చెప్పాడు. ఇక్కడైతే చాలామంది ఉన్నారండి. అక్కడ మెట్ల మార్గం ద్వారా వచ్చి ఇక్కడైతే కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నారు. పక్కనైతే చాలా మంది ఉన్నారు. మీకైతే శివాలయంలో ఉండే నాగజముడు అయితే మీకు ఈ చూపిస్తాను. చూడండి, అది చాలా పెద్ద వృక్షం అండి. చూసారా, చాలా ఏజ్ ఉంటుంది ఈ వృక్షానికి అయితే. ఇదే అండి నాగజముడు. ఈ పుష్పం శివలింగం టైప్ ఉంటుంది లోపల. అయితే ఇప్పుడు మనమైతే ఇప్పుడు కళ్యాణ్ కట్టకి వెళ్దాం. కళ్యాణ్ కట్ట అంటే ఏది కదండి, సోమవారికి తలనీళ్ళు వేస్తారు కదా, దాన్నే కళ్యాణ్ కట్ట అంటారు. అక్కడికైతే మిమ్మల్ని తీసుకెళ్తాను నాతోండి. ఈ కొండ మీద చాలా విషయాలు తెలియదు, ఎందుకంటే స్వామివారికి ఇక్కడ ఉండే వాళ్ళకి తప్ప మనకైతే తెలీదు. మన దూర ప్రాంతం కాబట్టి. దగ్గరికి వెళ్తున్నాను. తలనీళ్ళు ఇవ్వడానికి దగ్గరలో ఉన్నాం, చూపిస్తాను. అడగలేక అంజగడ్డ మాత్రం అక్కడ ఉన్నాడు. నేను మెట్ల మార్గం వచ్చాను, ఆడేమో బస్సు వచ్చాడు నడలేక. మేమైతే 1 గంటలో ఓడేసాం మా ప్రదర్శన. అది మెట్లు ఎక్కడం మీకైతే చూపిస్తాను చూడండి. తిరుపతి కొండ అయితే చాలా నీట్నెస్కి మారిపోయారండి. చూసారా ఎంత నీట్గా ఉందో. ఎక్కడికక్కడ క్లీన్గా ఉందండి. చూసారా ఎంత బాగుందో. చిన్న గుండె చూతు పడినా కనిపించేంత నీట్గా ఉందండి. చూసారా ఎంత బాగుందో. మీకైతే మొత్తం కళ్యాణ్ కట్ట వరకు మొత్తం వీడియో చూపిస్తానండి. మనమైతే సోమవారికి తలనాలు ఇచ్చి ప్రాంతం కాడికి అయితే వచ్చేసామండి. మీకైతే కనిపిస్తున్నాయి చూడండి, గుండెలు అయితే కనిపిస్తున్నాయి. మనం కూడా కాసేపట్లో గుండె అయిపోద్ది మొత్తం. మీకైతే ఈ వీడియో తర్వాత నేనైతే కనపడను మీకు, ఎందుకంటే నా గుండె వల్ల కనపడను మీకు.
మనమైతే తొందరగా రావడం వల్ల చాలా ఖాళీగా ఉందండి. మన ఫోన్లో అయితే దర్శనంకి వెళ్తున్నప్పుడు ఫోన్లో అయితే తీసుకుంటారండి. మేము లైన్లో అయితే మా ఫోన్లు మా బ్యాగులు మొత్తం అక్కడ ఇచ్చేసాము. అక్కడికి ఇచ్చేసాక మళ్ళీ స్వామివారి దర్శనం అయిపోయాక మాకైతే ఫోన్ మళ్ళీ రిటర్న్ ఇస్తారు. దీన్ని కూడా అక్కడ క్లియర్గా చెప్తారండి. ఎక్కడ మన బ్యాగులు ఇచ్చి ఇక్కడ వాళ్ళైతే చెప్తారు ఎక్కడ తీసుకోవాలన్నది. మీరైతే ఇక్కడ చూడండి, మీకైతే స్వామివారి గర్భగుడి అయితే మీకు ఇక్కడైతే చూడండి, చిన్నపిల్లలకి ఆట వస్తువులు అట ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళు ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఫోటోలు అట కూడా ఉన్నాయి. ఈ పక్కనే టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి చూడండి, మీకైతే చూపిస్తాను. ఇదిగోండి, ఇదొక టిఫిన్ సెంటర్. ఆ పక్కన ఇంకో టిఫిన్ సెంటర్ ఉంటుందండి. అలాగే స్వామివారి దేవుడి పటాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రసాదాలు కూడా ఉన్నాయి చూడండి. ఇదైతే స్వామివారి విశ్రాంతి, స్వామివారి భక్తులు అయితే విశ్రాంతి తీసుకున్నాకైతే ఇక్కడ నిర్మించారు. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అదే స్వామివారి గర్భగుడి అండి. అలాగే ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని దూర ప్రాంతాల వాళ్ళు ఒకరోజు అయితే ఇక్కడ గడుపుతారండి. అలా గడపనాక అని చెప్పేసి ఇక్కడైతే షెడ్లట వేయించారు దేవస్థానం వారు. ఇక్కడైతే చూడండి, ఈ తిరుపతి దేవస్థానం పైన ఒక పెద్ద మినీ సిటీ ఉంటుందండి. మీకైతే మొత్తం చూపిస్తాను క్లియర్ అప్గానే. అదిగోండి, మొత్తం చూడండి, చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది వచ్చారో తిరుపతి దేవస్థానానికి మీరైతే ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది వచ్చారో అన్నది. ఇక్కడైతే చూడండి, మనం అయితే లైఫ్లో ఒకసారైనా తిరుపతి దేవస్థానానికి రావాలండి. నేనైతే 2 సార్లు వచ్చాను. నా ఫ్రెండ్స్ అయితే చాలా సార్లు వచ్చారు. సరదాగా వచ్చేస్తుంటారు వాళ్ళు. నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ సెటిల్ ఏం లేవండి. స్వామివారి గర్భగుడి అయితే క్లియర్గా కనిపించింది. స్వామివారి భక్తులు అయితే లోపలికి వెళ్ళడం కూడా క్లియర్గా కనిపించేదండి ఇక్కడ నుంచి వీడియో చేస్తేనే. ఇప్పుడైతే చూడండి, ఓన్లీ స్వామివారి గర్భగుడి బయట ఉన్న గాలి గోపురం తప్ప ఇంకేం కనబడట్లేదు ఈ షెట్ల వల్ల. చూడండి, ఈ షెట్లు వేయడం కూడా ఒక మంచిదండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే స్వామివారికి దీపారాధన చేస్తారు. నా వెనకాలే స్వామివారు ఉంటారు, అదే హనుమంతుడి స్వామివారు ఉంటారు. చూడండి, ఇక్కడైతే గర్భగుడి ఎంత క్లియర్ కనిపిస్తుందో. నా ఫోన్ అయితే అంత దూరం క్యాప్చర్ చేయదు. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారిని అయితే మీకు చూపిస్తాను చూడండి. మనకైతే తిరుపతి దేవస్థానంలో ఎక్కువగా తలనీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొత్తం అందరూ గుండ్ల మీద ఎక్కువ కనిపిస్తారు. చూడండి, ఎక్కడ చూసినా గుండ్లు కనిపిస్తాయి. ఇక్కడైతే ఒక ఆయన భగవద్గీత అమ్ముతున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ మొత్తం అన్ని భాషల్లోనే ఉన్నదండి భగవద్గీత. ఇక్కడ చూసారా ఎంత పెద్ద షెడ్లు వేశారో. ఆ పక్కనే చూడండి ఎన్ని ఉన్నాయో స్వామివారికి సంబంధించినవి. మనం అయితే ఇంటికాడ పూజ సామాగ్రి అట్లా చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఆ పక్కన టిఫిన్ సెంటర్ కూడా ఉందండి. ఆ పక్కనే మనకి నిత్య అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతుంటుంది. మనకైతే టైం లేదండి, ఎందుకంటే అసలు అక్కడ ఖాళీ లేదు. మనం లోపలికి వెళ్ళినా కూడా అంత ఖాళీ లేదు. అందుకని చెప్పేసి మేమైతే స్వామివారి అన్న ప్రసాదం తీసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే తీసుకుందాం చెప్పేసి అనుకున్నాం. ఇక్కడైతే ఒక లుక్ వేసుకోండి, మొత్తం ఎంత వ్యాపారం జరుగుతుందో తిరుపతి దేవస్థానం పైన. మొత్తం చిన్నపిల్లల పైన ఎక్కువ జరుగుతుందండి, ఎందుకంటే వాళ్ళైతే ఎక్కువ ఆట వస్తువులు కొంటారు చెప్పేసి వాళ్ళకి సంబంధించి ఎక్కువ పెట్టారు. అలాగే టోపీలు అట ఇంకా ఎక్కువ పెట్టారండి, ఎందుకంటే తిరుపతి దేవస్థానం పైన ఎక్కువ గుండ్లు కనిపిస్తాయి. వాళ్ళైతే ఎక్కువ టోపీలు వ్యాపారం అయితే చాలా పెట్టారు. అలాగే టిఫిన్ సెంటర్లు కూడా చాలా ఉన్నాయండి, ఎందుకంటే స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఏమి తినకుండానే వెళ్తారండి. అందువల్ల చెప్పేసి స్వామివారి దర్శనం అయిన వెంటనే బయటకు వస్తారు కాబట్టి ఎలాగో అని చెప్పేసి టిఫిన్ సెంటర్లు అయితే చాలా ఎక్కువ పెట్టారు. ఇక్కడ నుంచి చూడండి, మనమైతే ఇప్పుడు మనం మంగాపట్నం వెళ్ళాలండి, అందుకని చెప్పేసి కిందకు వచ్చేస్తున్నాం. ఈ పక్కన చూసారా, ఆ పక్కనే అండి మనం సెల్ ఫోన్లు బ్యాగ్లో అటా ఇచ్చి ప్లేసు. మనం ఎక్కడ ఇచ్చినా ఎక్కడికి వస్తాయి. వాళ్ళు టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ ద్వారా మనకి ఈ సెల్ ఫోన్లు మన బ్యాగులు ఇస్తారు. ఇక్కడైతే మర్రి చెట్టు చూడండి, ఇది అతి పురాతన కాలం నుంచి ఉందని చెప్పారు. ఇక్కడైతే ఉన్న ఒక పెద్ద ఆయనైతే అడిగాను. చూసారా ఎంత పెద్ద మర్రి చెట్టు ఉందో. ఈ చెట్టు వల్లే ఇక్కడ చాలా మంది కూర్చోవడం జరుగుతుంది. మేము వెళ్ళిన రోజు మాత్రం ఎండలు మాత్రం కొట్టేసేయండి. అసలే మాకు చెప్పులు లేవు, ఎందుకంటే స్వామివారి దేవస్థానం చెప్పులు వేసుకోకూడదని చెప్పేసి వేసుకోలేదు. కాలు మాత్రం వేడి పెనం మీద కాలు పెడితే ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ దారుణంగా ఉందండి. చూడండి, నేనైతే పరుగు పెడుతున్నాను. చూసారా ఎంత స్పీడ్గా నడుస్తున్నానో, మామూలు కాలట్లేదండి. తిరుపతి దేవస్థానంకి వస్తే ఖచ్చితంగా పంచి మాత్రం కంపల్సరీ కట్టుకోవాలండి. ప్యాంటు అట తీసుకెళ్ళచ్చు, కానీ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం స్వామివారి దర్శనంకి వస్తే ఖచ్చితంగా మాత్రం పంచి కట్టుకుని వెళ్ళాలి. నేను మా తమ్ముడు అయితే ఖచ్చితంగా పంచి కట్టుకుని వెళ్ళాము. చాలా బాగుందండి. ఓకే అండి, మనం అయితే ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోదాం బస్ స్టాప్ కాడికి. అక్కడే పక్కనే ఉన్న మంగదేవపట్నం కూడా వెళ్దాం, అలాగే గోవిందరాజుపట్నం కూడా వెళ్దాం. ఆ 2 వీడియోలు మాత్రం మీకు వేరుగా పెడతాను, ఎందుకంటే జర్నీ చాలా ఎక్కువ అవుతుంది. మనకు కూడా వీడియో కూడా లెంత్ అయిపోతుంది. మనం అయితే ఈ బస్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మీరైతే చూడండి కంటిన్యూగానే, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఘాటీలు అయితే మామూలుగా లేవు.
తిరుపతి దేవస్థానం ఘాటీలు అంటే వేరే లెవెల్ అండి. చాలా బాగుంటుంది. మీకైతే మంచి మంచి వ్యూ పాయింట్లు అయితే మీకు చూపిస్తాను, మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. మనం అయితే కిందకైనా వెళ్ళిపోదాం బస్ స్టాప్ కాడికి. అక్కడ నుంచి మనం మంగదేవపట్నం, గౌరీపట్నం అయితే వెళ్దాం. దేవస్థానం పై అయితే ఒక టోల్ గేట్ ఉందండి. ఈ టోల్ గేట్ ద్వారానే పైకి వచ్చే వెహికల్స్ ఉంటాయి కదండి, ప్రైవేట్ వెహికల్, వాళ్ళు టోల్ కలెక్ట్ చేస్తారు. ఒక్కొక్క వెహికల్ కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. మనం అయితే ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ నల్లమల అడవులు సోమవారం కొండపైన ఉంటాయి. ఇక్కడైతే వన్యప్రాణులు చాలా ఎక్కువ ఉంటాయండి. ఎలాంటి అంటే ఎలుగుబంట్లు, జింకలు, పులులు, చిరుతపులు లాంటివి కూడా ఉంటాయని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్పారు. చూడండి, అడవి చాలా బాగుంది. అలాగే టర్నింగ్ కూడా ఇంకా బాగున్నాయి. మీరైతే ఈ జర్నీ మొత్తం పూర్తి చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం వీడియో టర్నింగ్ లాంటి చూపించాను. ఇది చూసారా, ఇక్కడ మెట్లు ఉన్నాయో, మెట్ల మార్గం. ఆ మెట్ల మార్గం అండి అలిపిలి మెట్లు. ఇవి మనకైతే చాలా చాలా కనిపిస్తాయి. మొత్తం మీకైతే చూపిస్తాను. ఇదిగోండి పక్కన చూసారా, ఫినిషింగ్ చేశారు. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఏదైనా వన్యప్రాణులు బయటకు వస్తాయని చెప్పేసి ఫినిషింగ్ అయితే వేశారు. అడవి అయితే చూడండి చాలా పచ్చగా ఉంది. ఇంకా మనం రావడం ఎండాకాలం కాబట్టి కొంచెం పచ్చదనం అయితే తగ్గింది. అదే వర్షాకాలం వస్తే ఇంకా హైలైట్గా ఉంటుంది. మన దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి. ఎందుకంటే నేనైతే తలనీళ్ళ ఇచ్చి 9:30కి అయితే బయలుదేరాము దర్శనానికి. లోపలికి వెళ్ళినాకైతే 10 అయింది. 10 అయింది. ఇంకా కాసేపు నడిచాక క్యూలో 11:30 అయితే వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టారండి. 11:30 కూర్చోబెట్టి 12:30కి అయితే మళ్ళీ సోమవారి దర్శనానికి అయితే వదిలేరు. మేమైతే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళాము దర్శనాన్ని, సోమవారిని అయితే చూడకని. అక్కడైతే దారిలోని కొంచెం అయితే లేట్ అయిందండి, ఒక అరగంట. జనం అయితే తక్కువ మంది ఉన్నారు, కానీ కొంచెం లేట్ అయింది. ఎందుకన్నా ఎక్కువగా 300 రూపాయల దర్శనానికి అయితే చాలా మంది వెళ్ళిపోయారు. మేమైతే ఫ్రీ దర్శనం కాబట్టి మాకైతే లేట్ అయింది. అలాగా 1 గంటకి అలా మా సోమవారి దర్శనం కంప్లీట్ అయిందండి. అక్కడైతే సోమవారి ప్రసాదం తీసుకుని కాసేపు కూర్చుని మేమైతే బయటకు వచ్చాం. సోమవారి గర్భగుడి పక్కన అయితే లడ్డూలు అమ్ముతారు కదండి. మాకైతే ఆ స్మెల్కి అయితే మాకు వెంటనే లడ్డూల దగ్గరికి వెళ్ళిపోయాం. చాలా బాగుంటుంది ఆ స్మెల్. మీకు అందరూ తెలుసు, అక్కడ దేవస్థానానికి వెళ్ళిన వాళ్ళకి ప్రతి అందరికీ. మేమైతే సోమవారి దర్శనం అయిపోయిన వెంటనే లడ్డూల దగ్గరికి వెళ్ళామండి. లడ్డూ కాడికి వెళ్తే అక్కడైతే మాకు అర్థం అవ్వలేదు ఎలా తీసుకోవాలన్నది. ఒక ఆయన అయితే అడిగాము. అయితే డబ్బులకి అయితే మామూలుగా వెళ్ళి తీసుకోండి, అక్కడ దర్శన టికెట్లు ఉంటాయి కదా, అవి చూపిస్తే మీకు ఫ్రీ లడ్డు అయితే ఇస్తారు అని చెప్పారు. మేమైతే క్యూలో నిలబడి నేనైతే 4 లడ్డులు తీసుకున్నాను, తమ్ముడు 4 లడ్డులు తీసుకున్నాడు. అలాగే మాకు ఉచిత దర్శనం టికెట్లు ఇచ్చారు కదండి లైన్లోని, అక్కడే ఆ టికెట్ ద్వారా మాకైతే ఇంకో ఎక్స్ట్రా లడ్డు అయితే వచ్చింది. మేమైతే ఇద్దరం కలిపి అక్కడైతే ఒక లడ్డు తినేసాం. చాలా ఆకలిగా ఉన్నాం. అలాగే ఆ స్మెల్కి అయితే మేము ఆగలేకపోయాం. వెంటనే తినేయాలనిపించింది, తినేసాం. ఇంకా 9 లడ్డులు అయితే మేము పట్టుకుని కిందకైతే బయలుదేరాం. ఇక్కడైతే టెంట్లు వేసి ఉన్నాయి కదండి. ఇది అలిపిలి మెట్లు. అలిపిలి మెట్ల మార్గంలో రోడ్డు ఉంటుందండి, మెట్లు ఉంటాయి. పైన బ్రిడ్జ్ కూడా వేశారు కదా, అది కూడా అలిపిలి మెట్ల మార్గమే. ఇక్కడైతే మరమ్మతులు జరుగుతున్నాయి వర్కులు రోడ్డు పక్కన. చూడండి ఇక్కడైతే చెట్లే కాదు, ఇది పెద్ద అడవి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం అయితే అడవిలోంచి ప్రయాణిస్తున్నాం సోమవారం కొండ పైన. ఇక్కడైతే చిన్న బస్ స్టాప్ ఉంది. చూడండి చాలా బాగుంటుంది. మాది దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి. చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయింది. సోమవారం కొండపై అయితే మనం అయితే ఫోన్ వాడకూడదు. సోమవారం వీడియో అయితే తీయకూడదు. అందుకని చెప్పేసి నేను సోమవారం దగ్గరికి అయితే ఫోన్ తీసుకెళ్ళలేదు. అక్కడ దారిలో అయితే ఇచ్చేసాం. అలాగే సోమవారం గుడి పైన చాలా గుళ్ళు ఉన్నాయి, కానీ అక్కడికైతే వెళ్ళడానికైతే మనకు కొంచెం డల్ అయిపోవడంతో మేము వెళ్ళలేదు, కిందకైతే వెళ్ళిపోయాం. చూడండి కొండలు అయితే చాలా బాగున్నాయి, నున్నగా ఉన్నాయి గుండులాగా. చూసారా, ఈ ఆర్టీసీ బస్సులు అయితే మామూలుగా ప్రతిరోజు తిరుగుతాయండి. మనిషికి అయితే 90 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక మనిషికి 90 రూపాయలు, ఇద్దరు కలిపి మా 180 రూపాయలు అయింది. మీకైతే తిరుపతి కొండ నుంచి తిరుపతి టౌన్ మొత్తం చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. నేనైతే రాంగ్ విండో దగ్గర కూర్చున్నాను, కానీ మీకు వీడియో మొత్తం చూపిస్తాను. ఎందుకంటే టర్నింగ్లోనే ఒక పక్క వస్తుంది, అక్కడైతే మీకు చూపిస్తాను. నేనైతే ఈ వీడియోలు దీనికే చెప్పేసి నేను విండో పక్కన కూర్చున్నాను. నా పక్కన అయితే మా తమ్ముడు ఉన్నాడు, ఆడైతే పడుకున్నాడు. చాలా కష్టపడ్డాడు దాకా నడిచి నాతోని. చూసారా టర్నింగ్ అయితే మామూలు లేవు, చాలా బాగున్నాయండి. ఇలాంటి గాడీలు అయితే మనకైతే మళ్ళీ చింతపల్లి, లంబసింగి ఘాటీలు ఉంటాయండి. అవి సేమ్ ఇలాగ ఘాటీలు ఉంటాయి, కానీ వీటికంటే కొంచెం ఎక్కువ. అవి కూడా మీకు ఎప్పుడైనా వెళ్తే ట్రావెల్ చేసి మీకైతే వీడియో చూపిస్తాను. ఇక్కడైతే ముందు ఈ ట్రావెలింగ్ అయితే చూడండి, ఈ టర్నింగ్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. మీకోసమే కేవలం వీడియోలు చేయడం జరుగుతుంది. చూడండి మీకైతే తిరుపతి టౌన్ అయితే మీకు చూపిస్తాను. మనమైతే దగ్గరలో ఉన్నాము. ఇంకొక 2-3 టర్నింగ్లు ఉన్నాయి అంతేకాక
కిందకి బస్ స్టాప్ కూడా చూపిస్తాను. మార్నింగ్ అయితే మీకు నైట్ టైం చూపించాను కదా, కొంచెం చీకటిగా ఉన్నప్పుడు మామూలు డే టైంలో మీకు అయితే బస్ స్టాప్ చూపిస్తాను. ఇక్కడైతే చూడండి తిరుపతి టౌన్ అంతా మీకు చూపిస్తాను. చూసారా? ఇంకా మనకు ఇంకో టర్నింగ్ రావాలండి. ఆ టర్నింగ్ వస్తే మనకి తిరుపతి టౌన్ అయితే కనిపిస్తుంది. చూసారా? అదంతా తిరుపతి టౌన్ అండి. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. చాలా బాగా మనకు కనిపించింది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా కాసేపులో వస్తుంది మనకైతే ఆ తిరుపతి టౌన్. ఈ వీడియో కానీ తిరుపతి వాళ్ళు మాత్రం చూస్తే మన కామెంట్లోని ఓం నమో వెంకటేశయ్య అని చెప్పేసి కామెంట్ చేయండి. అంతేకాక మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. మీకైతే చూడండి టర్నింగ్ ఇంకా రాలేదు. మన టర్నింగ్ వస్తే మీకు తిరుపతి టౌన్ అయితే మీకు చూపిస్తాను. అందులోకి ఈ కొండలు అయితే చూడండి చాలా బాగున్నాయి. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా బాగున్నాను, పచ్చగా కనిపిస్తున్నాను. చూడండి మనం అయితే ఇంకో టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ అయిపోయాక మనకైతే తిరుపతి టౌన్ అయితే మొత్తం కనిపిస్తుంది. అదిగోండి వచ్చేసాం. తిరుపతి టౌన్ చూడండి ఎంత బాగుందో. నేను ఈ వీడియో ఈ క్లిప్ దీనికే నేను ఈ విండో పక్కన కూర్చున్నానండి. మీకైతే తిరుపతి టౌన్ చూపించినాకని చెప్పేసి ఈ విండో పక్కన కూర్చున్నాను. మనకి ఇంకా క్లియర్ కనిపించాలంటే ఇంకా కింద దిగాలి. ఆ కింద దిగితే మొత్తం మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. చూసారా తిరుపతి టౌన్ ఎంత బాగుందో. చాలా పెద్ద టౌన్ అండి తిరుపతి టౌన్. ఇది మీకు చాలా పెద్ద టౌన్ చూపిస్తున్నాను. చూసారా? అదిగోండి క్లియర్ అప్ గా మొత్తం చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. ఇలాంటివి ఇదంతా నాకు అదృష్టం అనిపిస్తుంది చూడడం, తీయడం కూడా, మీకు చూపించడం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. చూసారా ఎంత బాగుందో టౌన్. ఈ వీడియో కోసం నేను ఇక్కడ కూర్చున్నాను మీకు చూపించాలని చెప్పేసి టౌన్ని. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. చూసారా టౌన్ అయితే చాలా బాగుంది. నాకు మాటలు రావట్లేదండి చెప్పడానికి. ఇంత వ్యూ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో. వ్యూ అయితే వ్యూ అండి. తిరుపతి దేవస్థానం ఒక ఎత్తు అయితే ఈ టర్నింగ్లు ఒక ఎత్తు అయితే ఇలా ఈ వ్యూ ఒక ఎత్తు అండి. మీకు చూడండి చాలా ఎంత బాగుందో. అలాగే నాకైతే నిజంగా మాటలు రావట్లేదండి. చూసారా మనకైతే కిందకు ఇంకా చెరువులో ఉన్నాం. మనకి కిందకి రావడానికి అదిగోండి 1 సెకండ్ తిరుపతి టౌను. చూసారా మెయిన్ ఉన్న హైవే ఎంత బాగుందో. ఇంత అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. చూసారా నాకు ఈ వీడియో చూస్తుంటే నాకు మళ్ళీ ఎలా అనిపిస్తుంది తిరుపతికి అయితేనే. చూసారా ఎంత బాగుందో. ఇలాంటి వీడియోనే మనం అయితే వైజాగ్ కైలాసగిరి కొండ నుంచి కింద ఉన్న టౌన్ అయితే చూడొచ్చు. కానీ ఇంత పెద్ద టౌన్ అనిపించదు మనకి, ఎందుకంటే అక్కడ ఎక్కువ కొండలు ఉండడం వల్ల క్లియర్గా అనిపించదు. సగం సగం కనిపిస్తుంది. ఇక్కడైతే మొత్తం అలా లేదండి, మొత్తం క్లియర్ అప్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో టౌను. మనమైతే కిందకి వెళ్ళాక అతి దగ్గరలో ఉన్నాం. చూసారు కొండ. ఇక్కడైతే స్వామివారి కొండ మీద రుక్మంతుడు అయితే ఉంటాడో ఆ స్వామివారిని అయితే మనం చూడలేకపోయాం. మనమైతే కొంచెం లేట్గా ఆ వీడియో తీయడం జరిగింది. అందువల్ల చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోయాం. మనమైతే కిందకి వస్తామండి. చూసారా ఆ టోల్ గేట్ పైన ఓం నమో వెంకటేశయ్య అని బోర్డు ఉంది. మనం అయితే దగ్గరికి వస్తాం. ఇదే అండి అలిపిలి మెట్లు అని చెప్పింది కదా స్టార్టింగ్లోని, ఆ సెంటర్ ఇదే అండి. చూసారా ఇక్కడైతే గరుత్మంతుడు ఉన్నాడు. ఈ సెంటర్ నుంచి మనం తిరుపతి బస్ స్టాప్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడైతే ఎవరో దిగారు బస్ స్టాప్ ఇక్కడ ఈ సెంటర్లోనే. ఈ సెంటర్ నుంచే చాలా వేరే వేరే ప్లేసులకి అయితే వెళ్ళొచ్చు. బెంగళూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు అంటే తమిళనాడు అండి. మనమైతే బస్ స్టాప్కి వచ్చేస్తాం. మన వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చూసారు, వాళ్ళు కూడా చూస్తారు కదా వీడియోని. అయితే వాళ్ళకు కూడా చెప్పండి ఇలాగా గణేష్ విలేజ్ ట్రావెలర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని. ఈ లింక్ మాత్రం వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకే అండి, ఇంకైతే సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్. మన నెక్స్ట్ వీడియో అయితే మంగాపట్నం అమ్మవారి గురించి అండి. అలాగే గోవిందరాజపట్నం కూడా వెళ్ళబోతున్నాం. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇంకైతే సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్, జై హింద్.